పెట్టేటప్పుడు చెయ్యి పెట్టేటప్పుడు కానీ కొట్టేటప్పుడు కానీ ఎక్కడ పెట్టావు ఒకటికి 2 సార్లు చూడాలి. చూసిన తర్వాత నువ్వు నా వెనక చూసి దాని తర్వాత శంకర నాద శరీరా పరా. కాబట్టి అది డైరెక్టర్ గారు వినిపించాను. ఏంటంటే అది భగవంతుని చూడాలంటే భక్తి ఉండాలి, దెయ్యాన్ని చూడాలంటే ధైర్యం ఉండాలి, చంద్రన్నతో మాట్లాడాలంటే చందమామంత మనసు కలిగి ఉండాలి. అందరికి నమస్కారం అండి. నా పేరు గోపి వర్మ. నేను రాయలసీమ ప్రేమ కథ మూవీ డైరెక్టర్ని. సో ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ మన చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్నా అండి. అలాగే ఈరోజు రావడం కారణం ఏంటంటే మీకు తెలుసే కదా, అదేంటంటే రాయలసీమ ప్రేమ కథ అనే మూవీ చేస్తున్నాను. రాయలసీమ ప్రేమ కథ మూవీ హీరో వచ్చేసి హ్యాంకర్ రవి గారు. హ్యాంకర్ రవి గారు అంటే మీకు ఆల్మోస్ట్ అందరూ తెలుసు కదా, పటాసు, బిగ్ బాస్ చేశాడు, చాలా జీతీఎల్ ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ చేశారు. రీసెంట్గా అయితే ఆడవాళ్ళు మీకు జోహార్ అనే ఒక దాంట్లో యాంకరింగ్ చేస్తున్నారు కదా, తెలిసిందే కదా. ఆయన హీరోగా, సుమాన్ గారు వచ్చేసి యాంకర్ రవి హీరోగా ఫాదర్గా చేస్తున్నారు, ప్రీతి నిగమ్ గారు, అజయ్ ఘోష్ గారు, బాహుబలి ప్రభాకర్ గారు, ఛత్రపతి శేఖర్ గారు, ఇలా చాలామంది సినిమా యాక్టర్స్, తారంగం వాళ్ళు చాలా పెద్ద ఆర్టిస్టులు మన మూవీలో యాక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఒక మంచి మళ్ళీ మన రాయలసీమ లొకేషన్స్లో షూటింగ్ స్పాట్లో కలుద్దాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యూకెన్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు సురేష్ గారు వచ్చేసి నన్ను ఈరోజు అప్రోచ్ అయ్యారు. సార్, మా ఊళ్ళో పొలంనేరులో చాలామంది మంచి కళాకారులు ఉన్నారు, మంచిగా యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చేసే చాలామంది ఉన్నారు సార్. ఖచ్చితంగా మీకు మీ సినిమా ఖచ్చితంగా వాళ్ళు యూజ్ అవుతారు, ఒకసారి మా వచ్చి విజిట్ చేయండి సార్ అంటే ఈరోజు రావడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాది కూడా రాయలసీమ అనంతపురం అండి. నా సినిమా పేరు కూడా రాయలసీమ ప్రేమ కథ. నేను కూడా ఒక లక్ష్యంగా రాయలసీమలోనే ఈ సినిమా కంప్లీట్ చేయాలని, రాయలసీమలో ఉన్న కళాకారులు వెలుగు తీయాలని, రాయలసీమలో ఉన్న లొకేషన్ చూపించాలి, మన రాయలసీమ ఏంటి గొప్పదని చూపించిన ఉద్దేశంతోనే నా సినిమా కూడా ఇక్కడ చేస్తున్నాను. అందులో భాగంగానే కొన్ని మన రాయలసీమలో లొకేషన్స్ కానీ షూటింగ్ ఆడిషన్స్ కానీ పెట్టుకున్నా. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి మనం పొలంనేరులో ఉన్నాము. అందులోనే మన యూకెన్ డ్యాన్స్ అకాడమీ సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆడిషన్స్ చాలా 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 బాగా జరిగింది. సో నాకు అనిపించింది, ఎందుకు మనం ఈ రాయలసీమ ప్రాంతానికి వచ్చేటప్పుడు కళాకారులు ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారు. వాళ్ళ మంచి కళ ఉంది, కానీ ఆ కళని డిస్ప్లే చేయడానికి సరైన ఒక ప్లాట్ఫామ్ అనేది లేదని చెప్పి ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. అలాగే ఇలాంటి మంచి టాలెంట్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా అవకాశం కల్పించాలని నాకు ఇంకా కొంచెం ఉత్సాహం కలిగింది. అందులో భాగంగానే ఖచ్చితంగా మన మదనపల్లిలో షూటింగ్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న డ్యాన్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన సురేష్ గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ చూస్తున్నారు మీరు వీళ్ళందరూ వచ్చేసి ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. అలాగే చాలా, ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ఇక్కడ అందరూ ఇచ్చారు. చూసారా, అంటే వయసుతో సంబంధం లేకుండా అన్నింటినీ ఈక్వల్గా చూసేవాళ్ళు సినిమా వాళ్ళు. దాంట్లో భాగంగా చాలా అందరూ ప్రతి ఒక్కరు సపరేట్ ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్ ఉంటుంది, కానీ వాళ్ళందరూ టైం కేటాయించి ఈ సినిమా మన సినిమా, మనం కళాకారులు, మనం సినిమాలో వీళ్ళ ముందుకు రావాలని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ రావడం జరిగింది. నిజంగా నాకు వీళ్ళందరూ చూస్తే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. వాట్ ఎవర్ ఏదైతే త్వరలోనే రాయలసీమ ప్రేమ కథ అనే మూవీ మన రాయలసీమ ప్రాంతానికి చెందిన నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అలాగే మన రాయలసీమలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరులో చేస్తున్నాను. సో ఇక్కడున్న లొకేషన్స్లో ఏదైనా కానీ మీరు మన రాయలసీమ వాసులుగా ఒక రాయలసీమ వాసిగా అడుగుతున్నాను. మీ అందరి సహకారాలు, సపోర్ట్ నాకు ఉంటుంది ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా మన రాయలసీమ ప్రాంతాల్లో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి ఆపర్చునిటీ కల్పించిన మన మిత్రులకి, కళాకారులకి, పెద్దలకి అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా మిత్రులు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు గుర్తిస్తూనే మేము వెలుగులోకి వస్తాము. సో మీరు కూడా మమ్మల్ని గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మిగిలిన వచ్చేసి మా సురేష్ గారు మాట్లాడతారు. హాయ్ అండి, నా పేరు పురుషోత్తం. ఈరోజు ఇక్కడ రాయలసీమ ప్రేమ కథకి ఒక ఆడిషన్కి వచ్చాను. నేను సింగరు. సో నేను ఒక పాట పాడాను, అది చూసి మన డైరెక్టర్ గారు చాలా సంతోషపడ్డారు. అలాగే ఇక్కడ పొలంనేరులో జరిగినటువంటి యూకెన్ డ్యాన్స్ అకాడమీలో మన సురేష్ మాస్టర్ గారి దగ్గర వచ్చి ఒక మంచి పాట పాడినందుకు చాలా సంతోషపడుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. శంకర నాద శరీరా పరా వేద విహార హర జీవేశ్వర శంకర నాద శరీరా పరా
వేద విహారహరా జీవేశ్వరా శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరింద హిత హిమగిరింద సిత కందరా నీల కందరా శూద్రులెరుగ నీ రుద్రవీణ నిన్నిద్ర గానమిది అవతరించరా వినితరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. నాకు ఈ ఒక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గోపివర్మ గారికి మరియు యూ క్యాన్ డాన్స్ అధ్యక్షులు సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు సురేష్. చెప్తా యాక్షన్. నా పేరు సురేష్. నా ఫోన్ నంబర్ 6309082126. ఓకే. రే కొట్టాలనుకున్నావా? చెయ్యి పెట్టు చూద్దాం. కొట్టేసావా? నువ్వు ఒక ముక్కతో చూసావు, రెండు ముక్కతో చూస్తాను అనుకోకు. నేను చాలా చేసేసాను. ఎందుకంటే ఈ విల్లని ముఖ చూడలేదు కదా. ఇప్పుడు తమ్ముడు నీకు చెప్తాను చూడు బాగా. కొట్టేటప్పుడు చెయ్యి పెట్టేటప్పుడు కానీ కొట్టేటప్పుడు కానీ ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు ఒకటికి 2 సార్లు చూడాలి. చూసిన తర్వాత నువ్వు నా వెనక చూసి దాని తర్వాత ఎవరి మీద చెయ్యి పెట్టాలో ఒకసారి చూసుకో. చూసిన తర్వాత నా దగ్గర వచ్చి అన్నా నువ్వు ఎవరు నాకు తెలియదని చెప్పావు అనుకో క్షమించేస్తా. లేదు నువ్వు నన్ను కొట్టాలనుకున్నావు అనుకుంటున్నావా నరికేస్తా. చూస్తావా? హాయ్ అండి, నేను రాయలసీమ ప్రేమ కథకి ఇక్కడ ఆడిషన్ జరుగుతుందన్నారు. సో నేను ఆడిషన్ కోసం వచ్చాను. ఇక్కడ ఆడిషన్ జరుగుతుందంటే సో రాయలసీమ ప్రేమ కథ కదా. సో మనము మన స్కిల్స్ చాలా ఇన్స్టాగ్రామ్లో దాంతో నా స్కిల్స్ అన్ని చేస్తా ఉన్నాను. సో మన టాలెంట్ ఎలా అయినా మనం ప్రూఫ్ చేయాలని ఈ యొక్క పలమనేరుకు వచ్చాను. ఇక్కడ యూ కెన్ డాన్స్ అకాడమీకి వచ్చానండి. ఇక్కడ వచ్చి ఆడిషన్ జరుగుతానంటే మన సార్ వాళ్ళ ముందర నేను కొన్ని యాక్టింగ్ చేసి చూపించాను. ఒక విలన్ క్యారెక్టర్, తర్వాత నవ్వు ఏ విధంగా నవ్వాలి అలాని చాలా సాధన చేసి చూపించాను. సార్ వచ్చి పర్వాలేదు బాగా చాలా బాగా చేసావు, సో ఇంకా డెవలప్మెంట్ చేసుకుని తర్వాత ఏదో చేస్తున్నావు ఓకే, బట్ ఇంకా డెవలప్మెంట్ చేయాలి చేసుకుంటూ మంచి అవకాశం ఇచ్చారు. నీకు చిన్న అవకాశం ఇస్తానని చెప్పారు. సో 100% అవకాశం ఇచ్చినా ఇకపోయినా సార్ వచ్చిన నమ్మకంతో నా మీద చిన్న అవకాశం ఇస్తాను. సార్కి చాలా ధన్యవాదాలు సార్. మన డైరెక్టర్ సార్కి నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను కుప్పం నుంచి వచ్చానండి. నా టాలెంట్ని చూపించాలా, ఎలా అయినా నేను నా స్కిల్ని 10 మందితో చూపించాలని కోసము ఇక ఇంత దూరం వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా చాలా హ్యాపీ. అందరికి నమస్కారం అండి. ఈరోజు యూ కెన్ డాన్స్ స్కూల్లో రాయలసీమ ప్రేమ కథ అనే చిత్రానికి ఆడిషన్ జరిగింది. డైరెక్టర్ గారితో ఈరోజు డైరెక్టర్ గారు ఆడిషన్ చేశారు. నేను ఇక్కడికి వచ్చాను ఒక లిరిక్ రైటర్ గాను, ఒక డైలాగ్ రైటర్ గాను. నాకు ఒక నేమ్స్ పైన డైలాగ్ రాయడం చాలా ఇష్టము కాబట్టి అది డైరెక్టర్ గారు వినిపించాను. ఏంటంటే అది భగవంతుని చూడాలంటే భక్తి ఉండాలి, దెయ్యాన్ని చూడాలంటే ధైర్యం ఉండాలి, చంద్రన్నతో మాట్లాడాలంటే చందమామంత మనసు కలిగి ఉండాలి.
అన్నందుకు డైరెక్టర్ గారు చాలా సంతోషపడ్డారండి. నన్ను అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా ఈ అవకాశం కల్పించినటువంటి మన డైరెక్టర్ వర్మ గారికి, గోపి వర్మ గారికి, అదే నన్ను ఇంత దూరం నడిపించినటువంటి సురేష్ అన్నకి, మాస్టర్ సురేష్ అన్నకి చాలా ధన్యవాదాలండి. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ సినిమా ఇంకా పెద్ద ఇదే కాదండి, మంచిగా పూర్తి చేసుకొని పెద్ద సక్సెస్ కొట్టాలి. మన రాయలసీమ బిడ్డ అనేటువంటి గోపి వర్మ గారు ఇండస్ట్రీలోనే ఒక మంచి డైరెక్టర్ కావాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. అది నాకు కావాల్సిన కోరిక. మీరందరూ కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మన రాయలసీమ సినిమాగా భావించి మన రాయలసీమలో బిగ్గెస్ట్ హిట్ గా మనము ఈ సినిమాని హిట్ చేయాలండి. అదే మనం ఇచ్చే కానుక గోపి వర్మ గారికి. అందరూ ఇప్పుడు చెప్తాను, అందరూ దీనికి కృషి చేయాలని అందరిని వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మన పొలంనేరులో యూకెన్ డ్యాన్స్ అకాడమీలో రాయలసీమ ప్రేమ కథ ఆడిషన్ జరిగిందండి ఈరోజు. సో ఈ జరగడానికి కారణం ఏంటంటే గోపి వర్మ సార్ అండి. సార్ ఎందుకంటే సార్ మా ఇన్స్టిట్యూట్లో కూడా పిల్లలు మంచి టాలెంట్ ఉన్నారు, కళాకారులు ఉన్నారు. సో మీరు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి, మా పొలంనేరుకి వచ్చి ఆడిషన్ పెట్టారనుకోండి, మా ఇన్స్టిట్యూట్ తరపున కూడా కళాకారులు బయట రావచ్చు మీ ద్వారా అని చెప్పగానే సార్ వచ్చి ఓకే చేస్తాం సురేష్ అలాగనే కానీ అన్నారు. వచ్చారు, ఆడిషన్ ఈరోజు చేశారండి. మా పిల్లలు కూడా చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్స్ అడగానే రావడానికి, ఆడిషన్ ఇచ్చడానికి గోపి వర్మ గారు థ్యాంక్స్ అండి.